దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరూ కూడా క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 28 అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ భూమి మీద ప్రతి మానవులకు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయండి. ఏండి అవి వచ్చినప్పుడు మనకు కావలసిన వారు ఎవరు కూడా మనల్ని ఆదరించరు, మనకు సహాయముగా ఉండరు. ఎక్కడ మనం ఎవరినైనా అడుగుతామేమని కావలసిన వారందరూ కూడా మనం శ్రమలుంటే దూరంగా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీ ప్రభు అంటున్నారు నీతో, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతాను. ఎక్కడికి నీ వెళ్ళినా సరే అక్కడ నిన్ను కాపాడే దేవుడు. ఏ పరిస్థితుల్లో నేను కాపాడుతాను అంటున్నారు ఆయన. వ్యాధి బాధల్లో నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ ప్రతి విధమైనటువంటి సమస్యల్లో నీ ప్రభు నిన్ను ఆదరిస్తారు, కాపాడుతారు, మేలు చేస్తారు. కాపాడడం అనగా నీకు వచ్చిన కష్టాల్లో నుంచి విడిపిస్తారు, నీకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో నుంచి తప్పిస్తారు. ఎందుకనగా ఆయన నిన్ను కాపాడే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత శ్రద్ధ కలిగి నీ పట్ల ఆయన ప్రేమ కలిగి చూస్తున్నారో చూసారండి. ఆయన సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉన్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఆయన రెక్కలు నీకు ఆశ్రయముగా ఉంటాయి. ఆయన ప్రేమకు అంతము లేదు. ఎవరు విడిచిన విడువని ఎడబాయిన దేవుడు. నా కృప నీకు ఎప్పటికీ కూడా సహాయం చేస్తుందని వాగ్దానం చేసిన దేవుడు అండి. ఇదిగో మరి ఆయన నేను నీకు తోడై ఉంటాను అని ఎంత గొప్ప వాగ్దానం. ఏ మనుషులు కూడా మనకి తోడుంటారు, సహాయం చేయరండి. మనకు దేవుడు ఒక్కడే తోడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తోడు ఎంత గొప్పదంటే ప్రతి విధమైనటువంటి మరి మార్గాల్లో నువ్వెక్కడున్నా సరే, నువ్వెక్కడికి వెళ్తున్నా సరే యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగకుండా ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు, కాపాడే దేవుడు అండి. ఆయన ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియ సహోదరి, నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రియ సహోదరా, నీ భక్తి, ప్రేమ దేవునిలో ఎలా ఉన్నాయి? నీ దేవుడు మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదు. కాబట్టి ప్రేమగల దేవుని కొరకే నీ విశ్వాసాన్ని భద్రపరుచుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసే గొప్ప దేవుని మా తండ్రి, నువ్వు ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి మేము సజీవంగా ఉన్నాం. ఎంత భయంకర దినాలు ఉన్నాం ప్రభువా, అయినా నీవు మమ్మల్ని విడవక ఎడబాయిక నీ భద్రత ఇచ్చి నీ కాపుదలిచ్చి నడిపిస్తున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. గొప్ప దేవుడు మా తండ్రి, మేము వెళ్ళే ప్రతి స్థలంలో నీవు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవా, నీవు మమ్మల్ని అనుదినము కూడా బ్రతికిస్తున్నందుకే వందనాలు. ప్రియమైన తండ్రి, అలాగే మీ దాసులను కాపాడండి. వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి నీ అందరి భక్తి విశ్వాసం స్థిరపరచని మహిమ పొంది శక్తి కలిసేనా అమ్మ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.